హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం బర్త్డే బాయ్ మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. మూవీ చూశాను. అరే, బర్త్డే అంటే ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా అని అనిపించిందిరా బాబు. మూవీ నేను ఇంట్రెస్ట్ లేకుండానే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఈ వీకెండ్ ఒక 3, 4 ఫిల్మ్స్ చూశాను. అన్నీ అంత బాలేదు. సో ఇది కూడా అలాగే ఇంట్రెస్ట్ లేకుండానే స్టార్ట్ చేశాను. అండ్ మూవీలో కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అలానే ఉంటుందండి. బట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మూవీ నచ్చిందండి నాకు. మూవీ ఎంగేజ్ చేసింది. లైక్ నేను యాక్చువల్లీ ట్రైలర్ అండ్ ఇంటర్వ్యూ చూసి అనుకున్నాను ఇదేదో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. అంటే ఈ మధ్య మనం న్యూస్‌లో చాలా చూస్తున్నాం కదా! అనుకోకుండా కొన్ని సెలబ్రేషన్స్ రోజు ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. సో, వాటి కోసం అని చెప్పి డైరెక్టర్ ఏదో మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి అనుకున్నాను. సో, దానివల్ల లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అది ఇది అని చెప్పేసి నేను అలానే స్టార్ట్ చేశాను. బట్ మూవీ మనకి మధ్యలో వెళ్ళాక ఒక వేరే జోనర్ షిఫ్ట్ అవుతుందండి. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంచెం సస్పెన్స్ కూడా ఉంది. బావుంది మూవీ. స్టోరీ ఏంటంటే యూఎస్‌లో మన 5 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ బర్త్‌డే సెలబ్రేషన్స్ యాజ్ యూజువల్ ఈ యంగర్ జనరేషన్ చేసుకున్నట్టు బర్త్‌డే బంప్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ అనుకోకుండా ఆ బర్త్‌డే బాయ్ ఒక చిన్న యాక్సిడెంట్ అయి చనిపోతాడు. సో, దాని తర్వాత ఏం జరిగింది? వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది? వీళ్ళందరూ ఆ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకున్నారా లేదా? ఆ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేశారు? పోలీసులకేమైనా దొరికిపోతారా? దొరకకుండా బయటపడ్డారా లేదా? బయటపడితే ఎలా బయటపడ్డారు? ఇవన్నీ తెలియాలంటే 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది చూడండి. మూవీ స్టార్టింగ్ 15, 20 మినిట్స్‌కే చనిపోతాడు బర్త్‌డే అబ్బాయి. నేనింక అనుకున్నా ఏముంటుందిలే మూవీ, ఇక నెక్స్ట్ దీని నుంచి ఎలా ఎస్కేప్ ప్లాన్ వేస్తారు, వాటి కోసమే చూపిస్తాడు అని చెప్పి అనుకున్నాను. అందులో ఒకడి బ్రదర్‌కి కాల్ చేసి హెల్ప్ అడిగితే నాకు భలే కోపం వచ్చిందండి. వీళ్ళు ఇరుక్కునేది కాక మళ్ళీ పాపం వాడెవడినో తప్పు చేయనోడిని కూడా ఇరికిస్తాడు. అసలు ఒక్కడికి కూడా కొంచెం భయం, బాధ్యత లేదు. అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. పాపం వీడు ఇరుక్కుంటాడా అనిపిచ్చింది. బట్ నెక్స్ట్ నుంచి మూవీ భలే తీసుకెళ్ళాడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. లైక్ ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళందరూ నిజంగానే మనం కూడా ఊహించుకుంటాం. మనం ఆ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటామా అని చెప్పానని. డైరెక్టర్ 'విస్కీ' అంటండి. ఇది అతని రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌లో జరిగిన స్టోరీ అంట. అసలందరి పర్ఫార్మెన్సు బావుంది. అండ్ 'రవికృష్ణ' గారు, 'రాజీవ్ కనకాల' గారి గురించి తెలిసిందే. బట్ రిమైనింగ్ క్యాస్ట్ అంతా నాకు తెలిసి అందరూ కొత్త వాళ్ళండి. బట్ అందరూ చేశారు. చాలా బావుంది. డైరెక్టర్ కూడా బానే ప్రెజెంట్ చేశారనిపిచ్చింది. అండ్ ఈ డైరెక్టర్ ఈ మూవీలో ఏ క్యారెక్టరో తెలీదు గానీ, బట్ ఇంత ఓపెన్‌గా, ఇంత ధైర్యంగా ఎలా చూపించారు అనిపిచ్చింది. ప్రెజెంట్ ఇప్పుడు ఆ డెడ్ బాడీ అక్కడే ఉందా? ఈ విషయం తెలిస్తే పోలీసులు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తారా? అసలు ఈ చాలా క్వెషన్స్ నా బ్రెయిన్‌లో రన్ అవుతూనే ఉన్నాయండి. డైరెక్టర్ గారు అంత ఓపెన్‌గా ఎలా చూపించారో నాకు తెలియటం లేదు. అండ్ మూవీలో క్యారెక్టర్స్ ఓకే అండి. బట్ రియల్ లైఫ్‌లో ఆ 2 డేస్ పాపం అక్కడున్న వాళ్ళకి పరిస్థితి తలుచుకుంటేనే చాలా దారుణం అనిపిస్తుంది. చాలా టెన్స్‌డ్ ఉంటారు. అసలు చాలా నీట్‌గా, నేచురల్‌గా చూపించారండి. ఎమోషన్స్ కూడా బావున్నాయి. అలానే మరీ మెలో డ్రామాటిక్‌గా లేవు. ఓవర్ ద సీన్స్ కూడా ఏం లేవు. మంచి సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా బావున్నాయి. అన్నీ బావున్నాయండి. మధ్య మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది. లాగ్ సీన్స్ ఉన్నాయి. బట్ ఓకే. మూవీ అయితే చూడండి నచ్చుతుంది. థ్రిల్ అవుతారు. సో, నెక్స్ట్ టైమ్ మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.